దేవుని పరిశుద్ధ నామమునకు ఘనమైన శ్రేష్టమైన యేసుక్రీస్తు వారి దివ్యనామమునకు స్తుతియు మహిమ ఘనత ప్రభావము కలుగునుగాక. గత వారము నుంచి ఈ పరిశుద్ధ దినము వరకు కూడా ఆయన అపారమైన ప్రేమలో మనల్ని సంరక్షించి పోషించి నడిపిస్తున్న ఆ దేవాది దేవుని యొక్క కృప కొరకై మనమందరము కృతజ్ఞతాస్తుతులు కలిగి మనము బ్రతకాలి. ప్రియ దైవ జనాంగమా, ఈ దేవుని యొక్క సన్నిధానములో చేరిన మనమందరము ప్రభు యొక్క పాదాల దగ్గర బ్రతకాలని ఆయన ఆశయం. ఆకాశము ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠము. ఆయన పాదపీఠముల దగ్గర చేరిన మనమందరము ఆయన పాదాలకు మన కన్నీళ్లు కార్చి వేదనలో బాధల్లో ఉన్నప్పుడు ఆయన మనను ఆదరించే దేవుడు. మనము కన్న తండ్రి గనుక ప్రతి ఒక్కటి ఆయనకు మనము చెప్పుకోవాలి. ఆయనే మన మనవులను ఆలకించువాడు. ఇరుకునందు మొరపెట్టగా విశాలమందు జవాబిచ్చే దేవుడు. ఒక తండ్రితో మనము ఎలా మాట్లాడుతామో ఆ తండ్రి మన కోరికలను తీర్చగలడని తండ్రిని లాలాల చేసినట్లుగా మనము కూడా తండ్రిని ప్రార్థించే వారిగా ఉండాలి. ప్రార్థన క్రైస్తవునికి ఒక శ్రేష్టమైన ఆయుధం. ఈ ఆయుధము లేకపోతే ఈ లోకములో ఉన్న దుష్టుని మనము ఎదిరించుట అసాధ్యము. క్రైస్తవునికి ప్రియులారా, ఈ క్రైస్తవత్వము అంటే క్రీస్తును ధరించుకున్న ప్రతి వ్యక్తి కూడా క్రైస్తవం అనేది ఒక పూలబాట కాదు, ఒక ముళ్ళ బాట. పూల బాట అయితే మోషే భక్తుడు ఐగుప్తు రాజరికాన్ని వదులుకోడాయన ముళ్ళబాట కావాలని ఆయన కోరుకున్నాడు. శ్రమ, నిందలు, ఇబ్బందులు, ఇరుకులు వీటన్నిటితో మనము పోరాడాలి, విజయము సాధించాలని రాజరికాన్ని కూడా వదులుకున్నాడు ఆయన. క్రైస్తవ మతం అంటే ప్రియులారా, మనమందరము మేలులు పొందడము కాదు, కానీ శ్రమ. ఈ శ్రమ అనేది కొద్ది దినములు మాత్రమే. 10 దినములు శ్రమ కలుగును. అటు తరువాత మన ముఖములు కలగా సౌందర్యముగా కనిపిస్తాయి. ఈ లోకములో జీవించినంత కాలము మనుష్యులము మనము కొద్ది జీవితము కలిగి కొద్ది కాలమే ఈ లోకములో ఉంటాం. ప్రియులారా, ఈ లోకం విడిచిన తర్వాత ప్రతి మానవుడు ఆలోచన చేయవలసింది ఏమిటో మనము గ్రహించాలి. అందుకే ప్రతి మానవుడు కూడా దేవునితో పరిచయము కలిగి, దేవునితో సాంగత్యము కలిగి, దేవునితో మనము ముఖాముఖిగా మాట్లాడే అనుభూతి స్వభావం ఉన్నట్లయితే ఈ లోకములో ఉన్నంత కాలము ఆయన ఇచ్చిన ఆత్మ మనల్ని ఆదరిస్తూ ఉంటుంది. రండి ప్రియులారా, దేవుని యొక్క సన్నిధానములో ధ్యానించుకుందాం. దేవుడు నా హృదయంలో ఉంచిన కొన్ని మాటలను మీకు తేట తెల్లపరచాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రియులారా, సైనికుడు ఆ యుద్ధభూమిలో మహాయుద్ధము జరుగుతూ ఉంది. మహాయుద్ధము జరుగుతూ ఉన్నప్పుడు ఒక భక్తిగల సైనికుడు ఆ యుద్ధములో పనిచేస్తూ ఉన్నాడు. భక్తిగల సైనికుడు ఆ యుద్ధ భూమిలో ఉన్నాడు. ఆ యుద్ధ భూమిలో ఉన్నప్పుడు ప్రియులారా, పరాయి దేశస్థులు ఈ దేశస్థులను ఘోరముగా ఫిరంగి గుండ్లతో కాల్చి చంపేస్తూ ఉన్నారు. కొందరికి గాయాలవుతున్నాయి. అటువంటి పరిస్థితుల్లో ప్రియులారా, కెప్టెన్ గారు పిలిచి ఆ సైనికునితో మాట్లాడుతూ ఉన్నాడు. ఓ సైనికుడా, నీవు నమ్మకముగా నా దగ్గర పనిచేస్తూ ఉన్నావు. ఈ యుద్ధ భూమిలో మన ప్రాంతపు ప్రజలు, మన దేశస్థులు, మన దేశ సైనికులు కొందరు గాయాల పాలైపోయి
వేదనతో వారు ఏ కొండల్లో, ఏ గుట్టల్లో, ఏ లోయల్లో అలమటిస్తూ ఉన్నారో నీవు వారిని వెతికి ఒక్కొక్కరిని నీ భుజముల మీద మోసుకొని వచ్చి ఈ యొక్క గుడారములోనికి తీసుకొని రమ్మని ఆ కెప్టెన్ గారు నమ్మకము కలిగిన ఒక సైనికునికి పనిస్తున్నాడు. నమ్మకము కలిగిన ఆ యొక్క సైనికుడు చెప్తున్నాడు కెప్టెన్ గారితో, అందరూ నా వైపు చూడండి. ప్రియులారా, ఆ కెప్టెన్ గారు తన సైనికునితో చెప్తూ ఉన్నాడు. అప్పుడు ఈ సైనికుడు అంటున్నాడు, సార్ ఇప్పుడు సమయం ఎంతైంది? 12:45 ఇక ఒక 15 నిమిషాలు నాకు సమయం ఇవ్వండి. నీవు చెప్పినట్లుగా యుద్ధ భూమికి వెళ్ళి అక్కడ మన సైనికులు ఎంతమంది గాయాల పాలైపోయారో వారందరినీ నా వీపు మీద, నా భుజముల మీద మోసుకొని వచ్చి ఈ గుడారములో నేను వారిని చేరుస్తానని కెప్టెన్ గారికి ఆయన అభయమిస్తున్నాడు. ప్రియ దైవ జనాంగమా, ఈ సైనికుడు 15 నిమిషాలు సమయం అడిగాడు అని ఈ కెప్టెన్ గారికి విచిత్రంగా ఉంది. నేను ఎప్పుడు చెప్పినా కానీ ఎస్ సార్, వెళ్తాను సార్ అని చెప్పేవాడు. ఇప్పుడేంటి సమయాన్ని కోరుతున్నాడని, సరే ఎందుకు సమయాన్ని కోరాడో, సరే నీవు 15 నిమిషములు ఆగి నువ్వు వెళ్ళు అన్నాడు. ప్రియులారా, 15 నిమిషములు ఆగి కరెక్ట్గా మధ్యాహ్నము 1 గంటకు బయలుదేరాడు. మధ్యాహ్నము 1 గంటకు బయలుదేరి ఆ యుద్ధ భూమికి వెళ్ళాడు. యుద్ధ భూమిలోనికి వెళ్ళి గాయాల పాలైన ఒక్కొక్క సైనికుని భుజముల మీద ఎక్కించుకొని ఒక్కొక్కరిని గుడారములో చేర్చాడు. అలాగూ 1 గంట నుంచి 2 గంటల వరకు 30 మంది సైనికులను ఆ గుడారములో చేర్చాడు. గుడారములో చేర్చిన తర్వాత ఆ కెప్టెన్ గారు సైనికుని పిలిచి అడిగాడు, సైనికుడా, 12:45 నీకు ఒక పని ఇచ్చాను నేను, నాకెప్పుడు నువ్వు ఎదురు చెప్పలేదు. 15 నిమిషములు ఆగి నేను వెళ్తాను అని నాతో ఎందుకు చెప్పావు అన్నప్పుడు ఆ సైనికుడు అంటున్నాడు, సార్, ఒక మనుష్యుడు 3 పూటల భోజనము చేస్తాడు. ఉదయం బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నము లంచ్, సాయంత్రము డిన్నర్. అలాగే నా తల్లి, నాకు జన్మనిచ్చిన తల్లి దేవునికి ముమ్మారు ప్రార్థించేది నా కొరకు. ఉదయం లేస్తూనే నా కొరకు ప్రార్థిస్తుంది, మధ్యాహ్నము 1 గంటకు ప్రార్థిస్తుంది, సాయంత్రము పడుకోకు ముందు నా కొరకు ప్రార్థిస్తుంది. దినమునకు ముమ్మారు ప్రార్థన చేస్తుంది. సరే, నీవు 15 నిమిషములు ఎందుకు సమయాన్ని కోరావు? నీవు చెప్పినప్పుడు సమయము 12:45 అయింది సార్. 12:45 సార్. ఒక 15 నిమిషాలైతే నా తల్లి నా కొరకు ప్రార్థిస్తూ ఉంది. నా తల్లి నా కొరకు ప్రార్థిస్తూ ఉంది. 1 గంటకి యుద్ధ భూమిలోనికి వెళ్తే నా తల్లి ప్రార్థన నాకు కంచెగా ఉంటుందని, నా తల్లి ప్రార్థన ప్రాకారముగా ఉంటుందని, నా తల్లి ప్రార్థన నాకు ఆదరణగా ఉంటుందని ఆలోచించేసి అందుకే నీకు సమయాన్ని కోరాను సార్ అని చెప్పాడు. ఆ నమ్మకమైన సైనికుణ్ణి
ఎంతగానో అప్రిషియేట్ చేశాడు ఆ కెప్టెన్ గారు. నీ తల్లి ఎంత భక్తి గలదో నీవు కూడా అంతే భక్తి గలవాడివి. ఈ మాటలో అర్థం ఏంటంటే ప్రియులారా, యుద్ధ భూమిలోనికి తన సైనికుడైన తన కుమారుడైన ఆ సైనికుడిని చూడడానికి ఆ తల్లి యుద్ధ భూమిలోనికి ప్రవేశించలేదు. ఒకవేళ ఆ సైనికుడిని చూద్దామన్నా కానీ ఆ యొక్క తల్లికి అనుమతి ఉండదు. మిలిటరీలో యుద్ధము చేస్తున్నప్పుడు నా కుమారుని చూడాలనుకున్నా కానీ అనుమతించరు. కానీ అనుమతించింది ఏంటి అంటే, ఆ తల్లి వెళ్ళలేని స్థలములోనికి ఆ తల్లి చేసే ప్రార్థన వెళ్ళింది. ఆ తల్లి తన కుమారుణ్ణి చూడలేకపోయింది. తన కుమారునికి ప్రాకారముగా కంచెగా ఉండటానికి తన తల్లి ఇచ్చిన బహుమానం ఏమిటి అంటే ముమ్మారు తన కుమారుని కోసం ప్రార్థించడం. ప్రియులారా, నువ్వు వెళ్ళలేని చోటుకు వెళ్ళేది ఏమిటి అంటే మనము చేసే ప్రార్థన. ఆ తల్లి యుద్ధ భూమిలోనికి వెళ్ళలేకపోయింది, కానీ యుద్ధ భూమిలోనికి వెళ్ళింది తల్లి ప్రార్థన. ప్రార్థనలో శక్తి ఉంది, ప్రార్థనలో బలముంది. ప్రార్థన మహాశక్తివంతమైనది. ఆ తల్లి చేసే ప్రార్థన 20 మంది సైనికులను తన భుజముల మీద మోసుకుని వచ్చి గుడారములోనికి వారిని తీసుకుని వారిని ఆదరించటానికి ఇచ్చిన ఆ యొక్క ధైర్యము, ఆ యొక్క సహనము, ఆ యొక్క ప్రేమ అనురాగాలు ఆ 20 మందిని గుడారములు తీసుకుని వచ్చి పరిచర్య చేస్తూ ఉన్నాడు. దైవ జనాంగమా, నీవు వెళ్ళలోని చోటికి వెళ్ళేది నీ ప్రార్థన. ఆ తల్లి చేసే ప్రార్థన ఆ యొక్క యుద్ధ భూమిలోనికి వెళ్ళింది. ఈరోజు నీ ప్రార్థన ఎంతవరకు వెళ్తూ ఉంది? వాక్యం చదువుతావు, పాటలు పాడుతావు, దేవుణ్ణి ఆరాధిస్తావు, దేవుణ్ణి కీర్తిస్తావు, చర్చిలో తపనాలు వాయిస్తావు, ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేస్తావు, దేవుణ్ణి బహుగా ఆరాధిస్తావు. కానీ ప్రార్థన అంటే విసుక్కునే జనాలు, ప్రార్థన అంటే అసహ్యమైపోయే జనాలు ఎలా విజయం సాధిస్తావు? ఉదయాన్నే లేస్తే ఏం తిందామా, ఏం త్రాగుదామా? నీ బ్రతుకు ఎప్పుడు తిండి కోసమే ప్రయాసపడితే, ప్రార్థన జీవితాన్ని నీవు కోల్పోతే నీవు ఏది సాధించలేవు. నీ కుమారులకు ప్రార్థన నేర్పావా? నీ కోడళ్లకు ప్రార్థన నేర్పావా? నీ ఇంటిలో ప్రార్థన ఉందా? ప్రార్థన నీ కుటుంబానికి, నీకు పుట్టిన బిడ్డలకు ప్రాకారముగా మారుతుందని బైబిల్ గ్రంథం చెబుతూ ఉంది. అరుణోదయము కాగానే యోబు భక్తుడు తన 10 మంది సంతానాన్ని తీసుకుని వారి మీద చేతులుంచి ప్రార్థించేవాడు. ఆ కుటుంబానికి కంచె, ఆ కుటుంబానికి ప్రాకారము. ఆ తల్లి యుద్ధ భూమిలోనికి వెళ్ళి తన కుమారుణ్ణి చూడలేకపోయింది. కానీ ఆ యుద్ధ భూమిలో ఆ తుపాకీ తూటాలకు బలి కాకుండా నా తల్లి చేసే ప్రార్థనలను కాపాడుతుందని ధైర్యంతో 20 మంది సైనికులను తన వీపు మీద మోసుకొని వచ్చాడు. కారణం ఏమిటంటే తన తల్లి చేసే ప్రార్థన బహు గొప్పదని ఆ బిడ్డకు విశ్వాసం. బిడ్డలారా, నీ తల్లి చేసే ప్రార్థన మీద నీకు విశ్వాసం ఉందా? బిడ్డలారా, నిన్ను కన్న తల్లిదండ్రుల మీద నీకు విశ్వాసం ఉందా?
కుటుంబాలు పతనమైపోతున్నాయి. తల్లి పాపము కూపములో పడిపోతే ఆ పాప కూపములో పడిన తల్లిని బిడ్డలు చూసి నేర్చుకొని ఆ బిడ్డలు కూడా అదే మార్గాన జీవిస్తూ ఉన్నారు. తనకు పుట్టిన బిడ్డలు కూడా తనను చూసే నేర్చుకుని పతనావస్థలోనికి వెళుతూ ఉన్నాయి కుటుంబాలు. దేవుని నమ్ముకుంటే ఎందుకు ఈ కష్టాలు అంటాం. సుఖానికి కాదు దేవుడు పిలిచింది నిన్ను, కష్టాలు అనుభవించడానికే దేవుడు అనుభవించాడు. క్రైస్తవత్వం అంటే పూలబాట కాదు, ముళ్ళబాట. సేవ అంటే చావుతో సమానం. ఎందుకు ప్రతి ఆదివారము సచ్చినోని మీద కప్పినట్టు తెల్లని వస్త్రములతో ఇక్కడ బోధిస్తామంటే మాకొక విలువలు ఉన్నాయి. మేము చచ్చిన వారిమి కాబట్టి విలువ కలిగిన వస్త్రాలు, చచ్చినోళ్ళు వేసుకున్నట్టు వస్త్రాలతో మేము ఇస్తాం. మీరు రంగురంగు చీరలు కట్టుకోవచ్చు, రంగురంగు వస్త్రాలతో దేవుని ఆలయానికి వస్తాం. మాకు ఒక పద్ధతి, నియమం ఉంది. బైబిల్ పట్టుకున్న తర్వాత ఒక నియమం ఉన్నాయి. దైవ జనాంగమా, మనము చేసే ప్రార్థన మన బిడ్డలకు కంచెగా ఉండాలి, కంచెగా ఉండాలి. అది ఎలా సాధ్యం అంటారా? అక్కడ స్విచ్ నొక్కండి, ఎక్కడ బల్బు వెలుగుతుంది? నీవిక్కడ స్విచ్ నొక్కితే బల్బు ఎక్కడో ఉంటుంది. ఆ బల్బు వెలుగుతుందా లేదా? నోరు తెరిచి చెప్పండి అమ్మా, వెలుగుతుందా? ఉన్నాయి కదా అందరికీ నోర్లు, చెవులు. ఇండియాలో ఫోన్ చేస్తే అమెరికాలో హలో అంటారా లేదా? లాజిక్ చెప్తున్నా. ఇక్కడ ప్రార్థన ఈ తల్లి చేస్తే యుద్ధ భూమిలోనికి ఎలా ఉంది ప్రార్థన, ఎలా వెళ్ళింది ప్రార్థన అంటాం కదా. అక్కడ స్విచ్ చేస్తే ఇక్కడ బల్బు వెలిగింది కదా. ఇక్కడ ఫోన్ చేస్తే అక్కడ అమెరికాలో హలో అన్నాడు కదా. ఇదే లాజిక్. ఒక విధేయత కలిగి ప్రతి కుటుంబంలో ఉన్న సభ్యులు బాధ్యత కలిగి ప్రవర్తిస్తే ఆ కుటుంబము ఆహ్లాదకరంగా, సంతోషంగా, పచ్చడి మెతుకులు తిన్నా కానీ ఆనందంగా ఉంటుందండి. ఒక్కొక్కరు ఒక్కొక్క రూటు. భర్త ఒక రూట్ అయితే భార్య ఒక రూటు, తల్లిదండ్రులు ఒక రూట్ అయితే పిల్లలు ఒక రూటు. తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా నుండి వాడు చచ్చును అని బైబిల్ చెప్తూ ఉంది. పాటలు పాడతావు, సంతోషంగా చప్పట్లు కొడతావు, గాంభీర్యంగా. లూసిఫర్ కూడా చాలా సప్త స్వరాలతో దేవుని ఆరాధించేదే. భలే పాడాడా నిన్న, భలే పాడాడెక్క, భలే పాడిందెక్క ఎక్క అంటాం. మంచి స్వరము లూసిఫర్కి కూడా. అందరూ కోట్లాది దేవదూతలు మెచ్చుకున్నారు ఆ లూసిఫర్ పాడుతూ ఉంటే. పాటలు పాడితే ఓకే, బైబిల్ చదివితే ఓకే, దేవుని సన్నిధికి వస్తావు, దేవుని ఆరాధిస్తావు, దేవుని స్తుతిస్తావు, పరిచర్య చేస్తావు. కానీ నీ జీవితంలో ఎప్పుడైనా మోకాళ్ళ స్థితి నీకుందా? బైబిల్ అంటుంది, సడలిన చేతులను మోకాళ్ళను దృఢపరచుడి అన్నాడు. మోకాళ్ళ మీద ప్రార్థన అంటే కొందరికి అసహ్యం. ఒక అధికారి దగ్గరికి మనం వెళ్ళి ప్రాధేయపడి, అయ్యా నాకు ఈ సమస్య ఉంది, ఈ సమస్య తీరాలి అని దీనంగా అడిగితే చేస్తాడా? గర్వంతో మాట్లాడితే చేస్తాడా? దీనత్వము. యేసు ప్రభుల దగ్గరికి ఒక ప్రధాని వచ్చాడండి. ఎవరండి? అందరు చెప్పండి, ఎవరు? ప్రధాని. అంటే మన భాషలో చెప్పుకోవాలంటే నరేంద్ర మోడీ గారు. ప్రధాని అంటే ఎవరు? దేశానికి ప్రధాని. ఆ మాటలు ఎక్కడ రాయబడి ఉన్నాయో యోహాను సువార్త 4వ అధ్యాయము 46వ వచనములో, కపెర్నహూము నుంచి ఆ ప్రధాని అక్కడికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు అంటే, తన కుమారుడు రోగి అయి చావసిద్ధమై ఉన్నాడట.
ఇక చనిపోయాడనే అవిశ్వాసము ఆయన దగ్గరికి వచ్చాడు. ఇక చనిపోతాడు నా కుమారుడని. కపెర్నహూము నుంచి వచ్చాడు ఆయన. యేసు ప్రభుల వారు ఎక్కడున్నారు అంటే గలిలయ ప్రాంతానికి వచ్చాడు. యేసు ప్రభుల వారు గలిలయ ప్రాంతమునకు వచ్చి ఉన్నాడని విని ఆ కపెర్నహూము నుంచి ప్రధాని ఎక్కడికి వచ్చి యేసు ప్రభుల వారిని అడుగుచూ ఉన్నాడు. 48 వచనం చదువమ్మా. యేసు సూచక క్రియలను, మహత్కార్యములను 47 వచనం చదవండి. యేసు యూదుల నుండి గలిలయకు వచ్చినని అతడు విని ఆయన యొద్దకు వెళ్ళి తన కుమారుడు చావ సిద్ధమై ఉండెను కనుక ఆయన వచ్చి ఆయనను స్వస్థపరచవలెనని వేడుకొనెను. ఎవరండి? ఈ ప్రధాని యేసు ప్రభుల వారిని అడుగుచున్నాడు. నా కుమారుడు చావ సిద్ధమై ఉన్నాడయ్యా, నీవు వచ్చి నా కుమారుణ్ణి స్వస్థపరచాలని వేడుకుంటూ ఉన్నాడు యేసు ప్రభుల వారిని. అప్పుడు 47 వచనం. యేసు సూచక క్రియలను, మహత్కార్యములను చూడకుంటే మీరు ఎంత మాత్రము నమ్మరని అతనితో చెప్పాను. అందుకు ప్రధాని, ప్రభువా నా కుమారుడు చావక మునిపే రమ్మని ఆయనను వేడుకొనెను. అప్పుడు యేసు ప్రభుల వారు అంటున్నారు, నీవు వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని సెలవిచ్చెను. ప్రైజ్ ది లార్డ్. నీవు వెళ్ళు, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని నీవు నమ్ము. నీవు ఇంటికి వెళ్ళగానే నీ కుమారుడు బ్రతికి ఉంటాడు అని యేసు ప్రభుల వారు చెప్తూ ఉన్నాడు. అప్పుడు ఆ ప్రధాని విశ్వసించి యేసు ప్రభుల వారి యొక్క మాట మీద నమ్మిక ఉంచి మార్గములో వెళుచున్నాడు. అప్పుడు ఆ ప్రధాని యొక్క దాసులు యేసు ప్రభుల వారికి ఎదురైపోయారు. ఎదురయ్యి అప్పుడు ఆ దాసులు ఇస్తున్న సాక్ష్యం ఏమిటో చూడండి. అతడు ఇంకా వెళ్ళుచుండగా అతని దాసులు ఎదురుగా వచ్చి అతని కుమారుడు బ్రతికి ఉన్నాడని చెప్పెను. చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తాము. ఇక్కడ యేసు ప్రభుల వారు గలిలయలో ఆ ప్రధానితో నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు అని అంటే, కపెర్నహూములో ఉన్న తన కుమారుడు ఏమైపోయాడట? బ్రతికాడట. ఆ బ్రతికి ఉన్నాడని సాక్ష్యము చెప్పడానికి తన దాసులు పరిగెత్తుకొని, పిల్లలు మీకు నిండా వందనాలు చెప్తూ ఉన్నాను, సైలెంట్గా కూర్చోండి. పిల్లల్ని కూడా వాడుకుంటాడు. ఎవడు? అపవాది. యూట్యూబ్ ఛానల్ చూసి చాలా ప్రియులారా చాలామంది దేవుని యొక్క వాక్యం వింటున్నారండి. దైవ జనాంగమా, వాక్యానికి మనం ఆసక్తి చూపలేకపోతే మన బ్రతుకులు వ్యర్థమవుతాయి. ఇక్కడ దేవుని యొక్క మాట, యేసు ప్రభుల వారు పలికిన మాట, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు, వెళ్ళు అనగానే ఈ ప్రధాని వెళ్ళుచుండగా ఇంటిలో నుంచి తన దాసులు వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చారు. ప్రధాని గారు, అయ్యా మీ కుమారుల వారు బ్రతికి ఉన్నాడయ్యా, నీవు చనిపోయి ఉన్నాడు అనుకున్నావు కదా, నీవు చచ్చిపోయాడు అనుకున్నావు కదా, ఇక బ్రతకడనుకున్నావు కదా, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడయ్యా. అప్పుడు ప్రధాని అంటుంది, అయ్యా అది ఏ సమయమురా? ఏ సమయమున నా కుమారుడు స్వచిత్తుడయ్యాడు? ఏ సమయమున నా కుమారుడు బ్రతికి కూర్చున్నాడు అంటే, నిన్న కరెక్ట్గా 1 గంటకయ్యా, కరెక్ట్గా సమయము 1 గంటకు మీ కుమారుడు బ్రతికి ఉన్నాడయ్యా. అప్పుడు ఈ ప్రధాని అంటున్నాడు, దాసులారా
ఆ 1 గంటకే నేను యేసయ్యతో మాట్లాడాను రా. ఆ యేసయ్య 1 గంటకే ఆ మాట సెలవిచ్చి నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు వెళ్ళు. ఏ గంటమ్మది? 1 గంటకు. ఈ సైనికుని యొక్క తల్లి ఎన్ని గంటలకు ప్రార్థించింది? మధ్యాహ్నము 1 గంటకు. శుభము కలిగిందా అశుభము కలిగిందా? శుభము కలిగింది. తుపాకీలో నుంచి వచ్చే ఒక్క బుల్లెట్ కూడా అతనికి తగలకుండా 20 మంది సైనికులను కాపాడాడు అతను. కారణం మధ్యాహ్నం వేళ చేసిన తన తల్లి ప్రార్థన. ఈ ప్రధానితో అంటున్నాడు, మధ్యాహ్నము 1 గంటకు ప్రధానితో మాట్లాడిన యేసయ్య అదే గంటకు వాడు స్వస్థత పొందాడు. ప్రధాని కుమారుడు. కీర్తనల గ్రంథము 147వ అధ్యాయము 15వ వచనములో ఒక వాక్యము చూసుకుందాం. భూమికి ఆజ్ఞాపించువాడు ఆయనే, వాక్యము బహువేగముగా పరిగెత్తును. చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తాము. కీర్తనల గ్రంథము 107వ అధ్యాయము 20వ వచనములో గుంటలో పడి ఉన్న వారిని బాగు చేసేది వాక్యము. వాక్యము సజీవము గలదై, బలము గలదై, 2 అంచుల గల వాడి గల ఖడ్గము కంటే హృదయములోనికి దూరుచు కీళ్లను మూల్గులను విభజించినంత మటుకుగా. ప్రియులారా, మాట చాలయ్యా. నీవు మాట మాత్రం సెలవిస్తే నా కుమారుడు బ్రతికిడతాడయ్యా అని ప్రాధేయపడ్డాడు ఒక శతాధిపతి. ఆ గడియలోనే తన కుమార్తెను బ్రతికించింది. ఈ ప్రధాని కుమారుడు ఆ గడియలోనే యేసయ్య ఎన్ని గంటలకు ఆ ప్రధానితో మాట్లాడాడో అదే గంటలో తన కుమారుడు స్వచిత్తుడై ఉన్నాడని చెప్పి ఎవరు చెప్తున్నారు? దాసులు. అమ్మ, వీరందరికీ వినిపించమ్మ తల్లి ఆ వాక్యము ఒకసారి. నేను అబద్ధం చెప్తున్నానేమో. దాసులు చెప్పిన మాటను చదువమ్మా. వారు నిన్న 1 గంటకు జ్వరము వానిని విడిచెనని అతనితో చెప్పిరి. ఎవరు చెప్పారు? దాసులు తన యజమానితో, ప్రధానితో చెప్తూ ఉన్నారు. 1 గంటకు జ్వరము విడిచి వెళ్ళింది అన్నప్పుడు ఈ ప్రధాని గారు ఏం చెప్తున్నారు చూడండి. నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని తండ్రి తెలుసుకొనెను గనుక అతడు అతని ఇంటి వారందరిను నమ్మిరి. చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తాము. క్రీస్తునందు ప్రియ దేవ జనగమా, అదే గంటలో యేసయ్య ఏ క్షణమైతే ఆ ప్రధానితో చెప్పాడో నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు వెళ్ళు అనగానే ఆ కుమారుడు బ్రతికి ఉన్నాడు. అంటే వాక్యము, ప్రార్థన చాలా వేగము, రాకెట్ కంటే వేగముగా వెళ్ళేది ప్రార్థన. బుల్లెట్ ట్రైన్ కంటే వెళ్ళేది ప్రార్థన, వేగముగా వెళ్ళేది ప్రార్థన. ప్రార్థనలు సాగిపోదువా, ప్రార్థనలు జీవింతువా, ప్రార్థనే మన జీవితం, ప్రార్థనే మన ఆశయం. ప్రార్థనలో శక్తియున్నది, ప్రార్థనలో విజయమున్నది. ప్రియుడా, ప్రార్థనలో సాగిపోదువా. అన్నిటికంటే వేగముగా పరిగెత్తేది
దేవుని యొక్క వాక్యము, నీవు చేసే ప్రార్థన. యుద్ధ భూమిలోనికి వెళ్ళి తన కుమారుణ్ణి కాపాడింది ప్రార్థన. కాలేజీలకు నీ బిడ్డలను పంపిస్తావు. కాలేజీలకు నీ బిడ్డలను పంపించినప్పుడు తల్లి కూడా నీ బిడ్డలతో నీవు ఉండలేవు. పనులకు నీ బిడ్డలను పంపిస్తావు. ఆ పనులు చేసే బిడ్డల దగ్గర నీవు కాపు కాయలేవు. హాస్టల్లో 6 నెలలకు ఒక్కసారి ఇంటికి వస్తూ ఉంటారు నీ బిడ్డలు. 6 నెలలు వారితో నీ ఉండలేవు. నీతో ఉండేది, వారితో ఉండేది మనము చేసే ప్రార్థన. వారు ఎన్ని వేల కిలోమీటర్లు ఉన్నా కానీ ఈ అనంత విశ్వము, పరలోకముల నుంచి భూలోకం వరకు ఎన్ని కిలోమీటర్లు, ఎన్ని కోట్ల కిలోమీటర్లు ఉందో ఇప్పుడు ఒక శాస్త్రజ్ఞుడు కూడా చెప్పలేకపోయాడు. ఇది అనంతమైన విశ్వము. ఈ అనంతమైన విశ్వము వెళ్ళేది ఒక బుల్లెట్ ట్రైన్ కాదు, ఒక రాకెట్ కాదు. కానీ నీవు చేసే ప్రార్థన రాకెట్ కంటే బలమైనది. నీవు చేసే ప్రార్థన బుల్లెట్ ట్రైన్ కంటే విలువైనది. గనుక ప్రార్థన బహుశక్తివంతమైనది. కాలేజీల్లో నీ బిడ్డలను తాకేది, నీ బిడ్డలకు కాపుగా ఉండేది, ప్రాకారముగా ఉండేది ప్రార్థన. పైన భక్తి కాదు. కొంతమంది మంచం మీదే పడుకొని అలాగే మోకరిల్లుతారు, బోర్లో పండుకొని చేస్తారు. ఒక అధికారి దగ్గరికి వెళ్ళి 2 జోబుల్లో చేయి పెట్టి, ఏమయ్యా మాకు రేషన్ కార్డు రాలేదంటావా? ఎంత గర్విష్ఠుడు! గోజారాలి, విజ్ఞాపన చేయాలి. పదే ఒక విధవరాలు విజ్ఞాపన చేసినట్లుగా, అయ్యా ఎందుకమ్మా నన్ను ఇలా గోజారుచున్నావని అధికారి అన్నప్పుడు, అయ్యా నాకు అది కావాలి, నీవు తప్ప నాకెవరున్నారయ్యా, నీ దగ్గరే నేను అది సాధించుకోగలనని గోజారాడాలి. అడుగుడి ఇవ్వబడును. అడుగుడి అంటే ఒక్కసారి అడిగి, ప్రభువా జ్వరమని ప్రార్థన చేసినా జ్వరం తగ్గిపోయింది, ఇక అడగకుండా మానుకోవడమా? నీ తండ్రి నీ అవసరమును బట్టి ఏది కావాలంటే నీ తండ్రిని, భౌతికమైన తండ్రిని అడుగుతావో, నీ ఆధ్యాత్మిక తండ్రి, మన పరలోకపు తండ్రి, మన కన్న తండ్రిని ఉదయకాల సమయంలో ఎవరి ముఖము చూడకుండగానే ఆయన ముఖాన్ని చూసి మంచం నుంచి లేస్తే నీ మోకరిల్లి తండ్రిని అడుగు. ప్రియులారా, దేవుడు నీకన్నీయో శుభఘడియలే ఇస్తాడు. ప్రియులారా, దేవుని యొక్క సన్నిధానములు అంటాడు. అందుకే శిష్యులతో మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు ప్రార్థన చేయండి అన్నాం. మనం ఏం చేస్తామంటే కష్టాలు వచ్చినాక మోకరిల్లుతాం. శోధన రాకముందే ప్రార్థన నేర్చుకోండి అంటాడు శిష్యులతో. మనం ఏంటంటే జ్వరం వచ్చినాక ప్రార్థన చేస్తాం. ఏదైనా కష్టాలు వచ్చినప్పుడు మోకరిల్లుతాం. నీ మోకాలు నల్లబడితే నీ ముఖము తెల్లబడుతుంది. నీ ముఖము నల్లబడుతుంది అనంటే నీ ప్రార్థనా జీవితము తగ్గిందని. నీ ముఖము నల్లబడుతుందంటే నీ మోకాళ్ళు తెల్లగా ఉంటాయి. అంటే మోకరిల్లేవు, పాటలు పాడతావు, బైబిల్ చదువుతావు, దేవుని మందిరానికి వస్తావు, పరిచర్య చేస్తావు, ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేస్తావు. కానీ మోకరిల్లడానికి నీ అవయవాలు పనిచేయవు. నీ అవయవాలను వాని స్వాధీనంలోనికి తీసుకున్నాడు. ఈరోజు అంశం ఏమిటో తెలుసా? అపవాది నిన్ను అడ్డుకోగలడేమో కానీ నీవు చేసే ప్రార్థన మాత్రం వాడు అడ్డుకోలేడు. ఆమేన్.
అపవాది నిన్ను అడ్డుకోగలడేమో కానీ నీవు చేసే ప్రార్థనను మాత్రం వాడు అడ్డుకోలేడు. వాడికి కంటికి నలుసులా పంటికి పులుసులా ఉంటుంది ప్రార్థన. అందుకే నీవు మోకరిల్లి ప్రార్థిస్తే వాడికి అపజయమని నిన్ను మోకరిల్లి చేయడు వాడు. నీవు మోకరిల్లితే వానికి అపజయం. నీవు మోకరిల్లకపోతే వాడు విజయుడైతాడు. అందుకే ప్రతి వారము కూడా నైనా తిండి మత్తు ఐహిక విచారం వలన చింతిస్తూ ఉంటాం. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ప్రియులారా, అపస్తుడైన పౌలు ఎంతో ప్రావీణ్యుడు. గమలీయుల పాదాల దగ్గర ధర్మశాస్త్రాన్ని పఠనము చేసినవాడు. అంత గొప్ప మేధావి. క్రీస్తును అంగీకరించిన తర్వాత యేసు ప్రభు అంటాడు, సౌలా సౌలా నీవేళ నన్ను హింసిస్తున్నావు అన్నప్పుడు, ప్రభువా నీవెవరివి అన్నప్పుడు, నీవు హింసించుచున్న యేసును అన్నాడు. వెళ్ళు, అననీయ అనే దైవ సేవకుని దగ్గరికి వెళ్ళావు. నిన్ను నేను ఒక సాధనముగా వాడుకోబోతున్నాను అన్నాడు. ఐశ్వర్యవంతుడు, డబ్బు, హోదా అన్నీ ఉన్నాయి ఆయన దగ్గర. క్రీస్తు బిడ్డలతో శ్రమ అనుభవించడానికి ఆయనకు తెలుసు. సిలువ అంటే శ్రమ అని, సేవ అంటే చావని ఆయనకు తెలుసు. ఒక దినమునకు 4-3 వస్త్రాలు మార్చేవాడు. ఒక్క వస్త్రముతో దేవుణ్ణి, ప్రియులారా, సువార్త పరిచర్యకి వెళ్ళి తన కుమారుణ్ణి ఒకసారి చూడడానికి ఆ తల్లి వచ్చిందట. తనకున్న ఒక్క వస్త్రము ఉతికి ఆరేసి తాడు మీద తన ఆత్మీయ కుమారుడికి తిమోతికి చెప్పాడట, రే బాబు, ఎవరన్నా వస్తే నేను లోపల ఉంటాను. ఎందుకయ్యా అంటే, ఒకే వస్త్రము కదరా, అది కూడా ఉతికేశాను. ఇప్పుడు ఒక టవల్ కట్టుకొని, ప్రియులారా, తన దిగంబరత్వాన్ని కప్పుకొని ఉన్నాడట. ఏంటి ఆయనకు, ఏంటి ఆ కర్మ? క్రీస్తును అంగీకరించడము తప్పాదే. కొందరు క్రీస్తును అంగీకరించి ఆస్తులు కూడా కట్టుకుంటున్నారు, ఆస్తులు సంపాదించుకుంటున్నారు. కొంతమంది సేవకులు అప్పుల పాలైపోతూ ఉన్నారు. ఆస్తుల కోసం ప్రయాసపడితే ఆత్మలు మిగలవు. ఆత్మల కోసం ప్రయాసపడితే ఆస్తులు మిగలవు, ఆస్తులు ఉండవు. ఎందుకు ఆ శ్రమ అపస్తుడైన పౌలు గారికి? ప్రియులారా, ఒకే వస్త్రము. ఉదయాన్నే మరలా మీటింగ్కి వెళ్ళాలి కదా, మనము సువార్త పరిచర్యకు వెళ్ళాలి కదా. ఈ వస్త్రం అయ్యా దుర్వాసన కొడుతుందయ్యా, ఇడువయ్యా, నేను ఉతికేస్తానంటే, ఆ తిమోతి గారు, ఒక చరిత్రకారులు చెప్తారండి అపస్తుడైన పౌలు గురించి. తను వేసుకున్న వస్త్రము దుర్వాసన కొడుతున్నప్పుడు తన పరిచారకుడైన తిమోతి ఆ వస్త్రాన్ని ఉతికి ఆరేసినప్పుడు అంతలోపల తల్లి వస్తుంది, తిమోతి, ఎక్కడరా మీ గురువు? నా కుమారుడు పౌలును చూడాలనుందయ్యా అన్నప్పుడు, అమ్మా, అయ్యగారు ఒకే వస్త్రముతో ఉన్నారు కదా, ఆ వస్త్రము ఉతికి తాడు మీద వేశాము. అయ్యగారు దిగంబరత్వముతో తన దిగంబరత్వాన్ని టవలుతో కప్పుకున్నాడమ్మా. అమ్మా, కొద్ది నిమిషాలు ఇక్కడే ఉండమ్మా, నీవు అయ్యే పరిస్థితి చూస్తే నీవు ఏడుస్తావు తల్లి. ఆ తల్లి పూర్ణ విలిపించింది, పౌలా, ఎందుకురా నీకు ఇన్ని కష్టాలు? కొందరిని చూస్తే సేవకులను అవమానం చేస్తారు, కొందరు సేవకులంటే అసహ్యమవుతారు ప్రజలకు. మేమందరిలాగా ఆస్తులు సంపాదించటం లేదు, ఆత్మల కోసం ఉన్న దాంట్లో సేవకు ఖర్చు పెట్టి, కొందరు సేవకులు మీటింగ్స్ పెట్టి ఆ మీటింగ్స్కి వచ్చిన కానుకలతో కుమారులను ఆహ్లాదంగా బీచ్లకు తిప్పుకుంటున్నారు.
విశ్వాసులకు దగ్గర కానుకలు పోగు చేసుకొని ప్రియులారా బీచీలలో తిప్పుతూ ఉన్నారు కుమారులను. బీచీలలో ఆహ్లాదకరముగా తిరగడానికా విశ్వాసులు కానుకలు ఇచ్చింది. ఒక ఇల్లు కాక రెండో ఇల్లు కట్టుకోవడానికా ఆ యొక్క రక్తాన్ని తాగుచు విశ్వాసులు ఇచ్చిన కానుకలతో ఆస్తులు పెంచుకుంటున్నావు, కానీ ఆత్మల కొరకు ప్రయాసపడడం లేదు. ఈరోజు డబ్బు లేని సేవకులంటే బలహీనంగా చూస్తారు. బైబిల్లో ఒక మాట ఉంది, అప్పు చేయువాడు అప్పు ఇచ్చువానికి దాసుడు. వాడెవరైనా సరే అప్పు చేయువాడు అప్పు ఇచ్చేవానికి దాసుడు. అప్పు ఇచ్చేవాడు ఎక్కడ కూర్చోమంటే అప్పు తీసుకున్నవాడు కూర్చోవాలి. దైవజనగమా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. నీవు శ్రమలో ఉండొచ్చు తల్లి, ఒక్క పచ్చడి మెతుకులతో నీవు తినొచ్చు, కట్టుకోవడానికి కరెక్ట్గా నీకు బట్ట లేకపోవచ్చు, వేరే వారిని చూసి నీ పిల్లలు అసహ్యంగా జన్మనిచ్చిన తల్లిని మాట్లాడవచ్చు. ఎందుకు పుట్టానే మీ కడుపున, ఎందుకు కడుపున పుట్టానే, ఒక్క పూట భోజనం పెట్టడానికి యోగ్యత లేదు తల్లిదండ్రులారా అని నీ బిడ్డలు నిన్ను ఆశ్రయించుకోవచ్చు. ఇది 3 నాళ్ళ ముచ్చట తల్లి. ఇది నీవు బహుశా ఉంటే 70-80 సంవత్సరములు ఈ భూమి మీద ఉంటావు, ఎంత గొప్పవాడైనా. ఇందిరాగాంధీకి డబ్బు లేదా? ఎక్కడుంది ఆమె? రాజీవ్ గాంధీకి డబ్బు లేదా? ఎన్టీ రామారావు గారికి డబ్బు లేదా? వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి డబ్బు లేదా? డబ్బున్న ప్రతివాడు బ్రతికాడా? బ్రతకలేదు. కొద్ది దినములు మాత్రమే శాశ్వతమైంది. అందుకే ధనము కంటే గుణము మిన్న. ధనం ఇవ్వాలంటే గుణాన్ని చూసిస్తారా? గుణముంటే కదా ధనం ఇచ్చేది. గుణము లేకపోతే ధనం ఉండదు. గుణము కంటే ధనము కంటే గుణము చాలా గొప్పది, చాలా గొప్పది. ప్రేమ అద్దం పగిలితే శబ్దం వస్తుంది, ఈ గుండె ఆగితే నిశ్శబ్దం. అద్దం పగిలితే శబ్దం వస్తుంది, ఈ గుండె పగిలితే నిశ్శబ్దం. ఈ గుండె పగిలితే ఏమీ రాదు. ఒక వ్యక్తి మన సోషల్ మీడియాలో చూశాను, బ్రతికి ఉన్నప్పుడు వేదనతో మొరపెడుతున్నాడు తన రక్త సంబంధికులను. అయ్యా, నా భార్య అనారోగ్యంతో ఉంది, ఆసుపత్రికి వెళ్ళాలి, ఒక 20,000 సహాయం ఇచ్చేమని బంధువులకు అందరికీ ఫోన్ చేశాడట. ఎవరు కూడా ఇవ్వలేరు. ఆసుపత్రిలో ప్రియులారా 2-3 రోజులు చూశారు, ఆమె చనిపోయింది. చనిపోయిన తర్వాత అదే రక్త సంబంధికులకు చనిపోయిందని తెలిస్తే ఆ బిడ్డల దగ్గరికి వచ్చి అంటున్నారట ఆ బంధువులు, రే సుగంధ ద్రవ్యములతో అమ్మగారిని పూసి అత్తరు సెంటుతో అలంకరించి కఫిన్ బాక్స్, ఎంత బాక్స్ ఎంత 5,000-6,000 రూపాయలైనా కానీ నేను ఖర్చు పెడతానని వస్తున్నాడట ఒక్కొక్కడు. బ్రతుకున్నప్పుడు 20,000 రూపాయలు సాయం చేయలేని నీ బ్రతుకు చనిపోయినప్పుడు కఫిన్ బాక్స్ కోసం ఖర్చు పెడతావా? ఆ బిడ్డలున్నారట, నా తల్లి శవాన్ని ఎవరే ముట్టకూడదు, నా తల్లి శవాన్ని మీరు ముట్టకూడదు. బ్రతికున్నప్పుడు 10 రూపాయలు సహాయం చేయలేని నీ వ్యక్తిత్వము చనిపోయిన తర్వాత కఫిన్ బాక్స్ కోసం విలువ పెట్టి తెస్తావా నా తల్లికి? బంధువులు రా బంధువులు. ఎందుకు చెప్తున్నాను ఈ మాటలంటే, సిలువ అంటే శ్రమ అండి. మోషే గారు రాజరికాన్ని వదులుకొని పూలబాటను వెన్నుకొని ముళ్ళబాటను ఎన్నుకున్నాడు. ఆయన పూలబాటను వదులుకున్నాడు, ముళ్ళబాటను ఎన్నుకున్నాడు. అపొస్తలుడైన పౌలు గారు
పూల బాటను వదులుకొని ముళ్ళ బాటను వదులుకున్నాడు. సేవ అంటే చావుతో సమానం. ఈరోజు ప్రతి దైవ సేవకుని కదిలిస్తే ఏమంటారు తెలుసా? దేవుడు నన్ను ఆశీర్వదించాడు, కారిచ్చాడు. దేవుడు నన్ను ఆశీర్వదించాడు, బంగలు ఇచ్చాడు. ఎలా వచ్చాయి నీకు? ఎలా వచ్చాయి నీకు? ఎక్కడెక్కడో మందిరములో నాటబడిన ఒలీవ చెట్లు, ఆ నాటబడిన మందిరములో ఫలాలు ఇవ్వలేదు, కానీ ఆ నాటబడిన మందిరాలలో స్పాన్సర్స్ దశంభాగాలు తీసుకుని వచ్చి నీకు ఇవ్వడం వలన ఇప్పుడు నీ ఆస్తులు పెంచుకుంటున్నావు. క్రీస్తునందు ప్రియ దైవ జనాంగమా, మన అంశం ఏంటి? మర్చిపోయామా? మన అంశం ఏంటి? అపవాది నిన్ను అడ్డుకోవచ్చునేమో, కానీ నీవు చేసే ప్రార్థనను మాత్రము అడ్డుకోలేడు. క్రీస్తునందు ప్రియ దైవ జనాంగమా, రండి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుదాం. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం. 2వ అధ్యాయము 18వ వచనం. కాబట్టి మేము మీ యొద్దకు రావాలని ఇంటిమి, పౌలను నేను పలుమార్లు రావాలని ఇంటిని, కానీ సాతాను మమ్మలను అభ్యంతరపరిచెను. చాలు. పౌలను నేను పలుమార్లు తెస్సలోనికే సంఘాన్ని, ఆయన మొదటిసారి వెళ్ళినప్పుడు సంఘాన్ని స్థాపించాడు. సంఘాన్ని స్థాపించినప్పుడు ఆ సంఘానికి పలుమార్లు వెళ్ళి వారిని చూడాలని, వారి ముఖము చూడాలని ఆశపడ్డాడు. కానీ సాతానట మమ్మను అభ్యంతరపరిచెను, అంటే సాతానుడు అడ్డగించాడు. ఎందుకు ఆయన వెళ్ళాలనుకున్నాడు? 3వ అధ్యాయము 9వ వచనం. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. మేము మీ ముఖము చూసి మీ విశ్వాసములో ఉన్న లోపమును తీర్చునట్లు రాత్రింబగళ్ళు అత్యధికముగా దేవుని వేడుకొనుచున్నాము. మన దేవుని ఎదుట మిమ్మును బట్టి యావత్తు ఆనందమును దేవునికి తగినట్టుగా చెల్లింపగలము. మన తండ్రి అయిన దేవుడును 13వ వచనం. మన తండ్రి అయిన దేవుని ఎదుట, నా తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయమును పరిశుద్ధత విషయమై ఆనందమైనవిగా ఆయన సిద్ధపరచుటకై మేము మీ ఎడల ఏలాగు ప్రేమలో అభివృద్ధి పొంది అభివృద్ధి పొందుచున్నామో, అలాగే మీరును ఒకని ఎడల ఒకరు మనుషులందరి ఎడల ప్రేమలో అభివృద్ధి పొందవలనని వర్ధిల్లునట్లు దయచేయునుగాక. గాక అంటే ఏంటి? అవును గాక అంటే మనం ఏమంటాం? ఆమేన్ అంటాం. అంటే ఈ సంఘములో ఏమి కొరత ఉందట? తెస్సలోనికే సంఘములో విశ్వాస లోపం ఉందట. రెండవది, ఒకరి ఎడల ఒకరి ప్రేమించుకోవడములో కొంచెము లోటుగా కనిపించింది. అంటే ప్రేమ లోపము, విశ్వాస లోపము. ఈ 2 లోపాలు అపొస్తలుడైన పౌలు గారికి కనిపించాయి. విశ్వాస లోపము, ప్రేమలో లోపము. ఈ 2 సరిచేయాలని, ఆ సంఘానికి వెళ్ళాలని పలుమార్లు అపొస్తలుడైన పౌలు గారు ప్రయత్నించినా కానీ సాతాను మాత్రం అడ్డుకునే ఉంటుందట. సాతాను అడ్డుకున్నా కానీ, అందుకే ఆయన అంటున్నాడు కదా 9వ వచనములో ఏమంటున్నాడంటే, పలుమార్లు నేను వెళ్ళాలని అనుకుంటున్నా, కానీ మీకోసం నేను దేవుణ్ణి వేడుకొనుచున్నాను. రాత్రింబగళ్ళు వేడుకుంటున్నాడట. అంటే ప్రియులారా, అపొస్తలుడైన పౌలు గారు భౌతికంగా ఆ సంఘానికి వెళ్ళకపోవచ్చు, కానీ
అపొస్తలుడైన పౌలు గారు చేసిన ప్రార్థనా సంఘానికి వెళ్ళింది. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. ఎలాగూ ఆ సంఘము కొరకు ఆ సాతాను అడ్డగించిన ఆ ప్రాంతములో రాకుండా అడ్డగించినా కానీ గుట్కా అమ్మేవాడు వస్తాడు. కొంచెము ఆ బార్డర్లోకి వెళ్తే కొన్ని బోర్డులు వేసి ఉంటారండి. విదేశీయులకు అనుమతి లేదు, ఇప్పుడు కూడా సువార్త చేయడానికి అనుమతి లేదు, ప్రార్థించటానికి అనుమతి లేదు. బెల్ట్ షాపులకు అనుమతిస్తారు, వ్యభిచారులకు అనుమతిస్తారు, తాగుబోతులకు అనుమతిస్తారు, దొంగలకు అనుమతిస్తారు. ఒక సువార్త చెప్పడానికి అనుమతి ఇవ్వరు, ప్రార్థించడానికి అనుమతి ఇవ్వరు. ఆసుపత్రులకు వెళ్తే రోగుల కొరకు ప్రత్యేక ప్రార్థన చేయాలనితే పాస్టర్లకు అనుమతి ఉండదు. ప్రార్థనలకు అంటే ఒకరిని బాగు చేయడానికి అనుమతులు ఉండవు. దుర్మార్గులకు అనుమతిస్తుంది, తాగుబోతులకు అనుమతి, బెల్ట్ షాపులు తాగి సావురని బెల్ట్ షాపులకు అనుమతిస్తారు. అపొస్తలుడైన పౌలు గారు తను స్థాపించిన సంఘాన్ని చూడడానికి వెళ్ళడానికి అడ్డుకుంటున్నారట. సాతానుడు అభ్యంతరపరుస్తున్నాడట. కానీ అభ్యంతరపరిచిన ఆ సంఘము కొరకు రెయ్యింబగళ్ళు రాత్రింబగళ్ళు నిరంతరము దైవజనుడిగా సంఘం కోసం ప్రార్థించేవాడు. చిన్న సంఘమైన ప్రియులారా, నాకు పుట్టిన బిడ్డల కోసం, నాకు ఇచ్చిన భార్య కోసం నేను అంత సంతోషపడను. కానీ చిన్న సంఘమైన ఆ సంఘములో ఉన్న విశ్వాసుల కోసం నిరంతరం ప్రార్థిస్తూ ఉంటాను. నేను ఇదే నాకు ఇచ్చిన ఆస్తి. నా కడుపున పుట్టిన బిడ్డలు ప్రియులారా నా భూస్థాపన చేస్తారో చేయరో, కానీ నా సంఘము. అపొస్తలుడైన పౌలు గారు ఈ నమ్మిక వలన సువార్త చేస్తున్నాడంటే, ఎవడైతే తన రక్త సంబంధికుల కోసము తన ధనాన్ని త్రోసి పెడతాడో, తన కుమారులు కుమార్తెలు ఐశ్వర్యవంతులుగా కావాలని ఆశించి సేవ చేస్తాడో, వాడు నిజమైన దైవ సేవకుడు కాదు. విశ్వాసులను ప్రేమించి విశ్వాసకుల కష్ట సుఖాలలో వెళ్ళి ప్రార్థించే దైవ సేవకుడు తన బిడ్డల కంటే ఎక్కువగా తన సంఘాన్ని ప్రేమించేవాడే నిజమైన దైవ సేవకుడు. ఈరోజు బిడ్డలు బాగుండాలి, బిడ్డలు బీటెక్ ఎంటెక్ అన్ని చదివి పైగా వాడు పై అంతస్తులో ఉండాలని ఆశించే దైవజనులు ఎవరి ఆస్తులు ఇవి? విశ్వాసుల యొక్క ఆస్తులు, విశ్వాసుల యొక్క కానుకలు. ఒక దైవ సేవకుడు అంటున్నాడు, పేరు చెప్పకూడదు, కానీ ఆ సేవకుని కుమారుడు 1,50,000 రూపాయలు సెల్ కొన్నాడట. ఫేస్బుక్లో పెట్టాడు. ఫేస్బుక్లో పెట్టి చూడండి ఇంత విలువ కలిగిన సెల్ కొన్నాడని. అప్పుడు తన చిన్నానే ఫేస్బుక్లో ట్యాగ్ చేశాడు, రే ఎవరి ఆస్తి ఇది? ఎవరి ఆస్తిరా? 1,50,000 రూపాయలు పెట్టి సెల్ ఫోన్ కొన్నావు. ఇది విశ్వాసుల ఆస్తిరా. వారు ఉదయాన్నే లేచి కష్టించి రక్తం కార్చి ఒక్కొక్క పైస కానుకలో పెట్టెలు వేస్తే ఆ కానుక డబ్బులు సమకూర్చుకొని నీవు సెల్ ఫోన్ కొనడానికా? క్రీస్తునందు ప్రియ దైవజనమా, ఈరోజు దేవుని యొక్క సేవకుడిగా సంఘం కొరకు ప్రాణం పెట్టేవాడే నిజమైన దైవ సేవకుడు. సంఘములో ఉన్న ప్రతి వారిని సమానముగా చూసేవాడే దైవ సేవకుడు. ఒకరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదు. గర్వం అంటే పాము కోపం, విడవమంటే కప్పకు కోపం. ఇలాంటి పరిస్థితుల్లో దైవ సేవకులను మాత్రం పంచాయతీలకు వాడుకక్కండి. ఎందుకంటే అతను కావాలా, ఇతను కావాలా? ఏ పక్షమున దైవ సేవకుడు పంచాయతీలు తీరుస్తాడండి?
క్రీస్తునందు ప్రియ దైవ జనాంగమా, రాకుండా అభ్యంతరపరుస్తూ ఉంది. 2వ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనములో ఈ దైవ సేవకుని యొక్క ప్రార్థన ఫలించిందో లేదో చూడండి ఒకసారి. సహోదరులారా, మేము ఎల్లప్పుడూ మిమ్మును గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఇది యుక్తమే, ఏలయనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొంది ఉన్నది. మీ అందరిలో ప్రతి వాడును ఎదుటివాని ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. ప్రియులారా, సంఘములో ప్రేమ కొదువైపోయింది. సంఘ విశ్వాసుల్లో విశ్వాసము లోపము ఎక్కువైపోయింది. ఆ లోపమును పూడ్చడానికి, ఆ ప్రేమను అభివృద్ధి పొందించడానికి పలుమార్లు పౌలు గారు ఆ సంఘానికి వెళ్ళి వారిని పలకరించి వారి యొక్క విశ్వాస లోపము, వారి ప్రేమను సరిచేయాలని ఆశించాడు. కానీ సాతానుడు మాత్రం అడ్డుకుంటున్నాడు, వెళ్ళనీయకుండా. కానీ వెళ్ళనీయకుండా అడ్డుకున్నాడు. కానీ పౌలునైతే అడ్డుకున్నాడు, కానీ పౌలు గారు చేసిన ప్రార్థనను అడ్డుకోలేదు. ఆ ప్రార్థన సంఘములో ఉన్న విశ్వాసుల యొక్క లోపాన్ని తీర్చింది. సంఘములో ఉన్న ప్రేమ వృద్ధి, అభివృద్ధి, మహాభివృద్ధి కలిగించింది. అప్పుడైతే ఏం చేస్తాను తెలుసా? పక్కనున్న అక్కకే ఐక్యత ఉండదు. వందనాలక్క అంటాం, వెనక తందనాలు. ఈమె భ్రష్టురాలు అంటాం, వీడా భ్రష్టుడు అంటాం. అంటే ముఖాన్నే ముందు వందనాలు, వెనక తందనాలు. అలాగుండేది ఆ సంఘం. మనుష్యులు మాత్రము కలుస్తారు, కానీ మనస్సులు మాత్రము కలవు. అర్థమైందే ఈ మాట? మనుష్యులు మాత్రం హలో, హౌ ఆర్ యూ అని కలుసుకుంటాం. కడుపులు మాత్రం కలుస్తాయి, మాటలు మాత్రము కడుపులు కలుస్తాయి. అంటే మనుష్యులు కలుస్తారు, కానీ మనస్సు మాత్రము కలవదు. అటువంటి విభేదాలు కలిగిన సంఘాన్ని అపొస్తలుడైన పౌలు గారు రాత్రింబగళ్ళు ప్రార్థించి ఆ సంఘములో ఉన్న లోపాన్ని, ప్రేమను పూడ్చగలిగాడు. వెళ్ళాడా ఆయన అక్కడికి? వెళ్ళాడా? వెళ్ళలే. సంఘాన్ని కట్టేటప్పుడు మాత్రమే వెళ్ళాడు. పలుమార్లు వెళ్ళాలనుకున్నా కానీ సాతానుడు అభ్యంతరపరిచాడు. ఇప్పుడు అక్కడికి వెళ్ళి సరిచేసింది ఏంటి? అందరూ చెప్పండి అమ్మా. ప్రార్థన. ఇక్కడ స్విచ్ చేస్తే అక్కడ బలి వెలిగింది, ఇక్కడ హలో అంటే అక్కడ పలకరించింది. ఈ లాజిక్ తెలుసుకున్నారా? ఇక్కడ ప్రార్థన చేస్తే యుద్ధ భూమిలో ఉన్న తన సైనికునికి కవచముగా మారింది ఆ తల్లి ప్రార్థన. ఒకడు 1000 మందిని తరిమితే 2 10,000 కుమారుల కుమార్తెల యొక్క ప్రార్థన చదివితే 10,000 మంది కూడా తరమగలదు. నీ తల్లి ప్రార్థన ఒక్కటి చేస్తే కాదు, ఆ తల్లి ప్రార్థనకు కూడా బిడ్డల ప్రార్థన జత కలవాలి. అప్పుడు 10,000 మందినైనా తరమగలదు ఆ ప్రార్థన. క్రీస్తునందు ప్రియ దైవ జనాంగమా, అబ్రహాము గారు కరువులో ఉన్నప్పుడు, ఐగుప్తు ప్రాంతానికి వెళ్ళినప్పుడు 90 సంవత్సరములు వచ్చినా ఆమె అందము చెదరలేదు. ఆమె ఎవరో? శారాయి. 90 సంవత్సరములు వచ్చినా కానీ ఆమె అందము చెదిరిపోలేదు. ఆమె ఎప్పుడైతే ఐగుప్తులోనికి అడుగు పెట్టిందో అక్కడ ఉన్న సైనికులందరూ చూసి వెంటనే వర్తమానం పంపారు ఫరో రాజుకి. ఏమని పంపారో తెలుసా? మన దేశానికి ఇంత అందంగా ఉన్నది ఎవ్వరు కూడా కనిపించలేదు రాజా. ఆమె పేరు శారాయట. ఎంత అందగత్తో! అంత అందంగా ఉంటుందా? సరే తీసుకునిరా అన్నాడు. ప్రియులారా, రాజు వెంటనే నిన్ను తీసుకొని రమ్మన్నాడు అన్నాడు. భటులు వచ్చి భర్తను విడదీసి ఆమెను ఫరో రాజు దగ్గరికి తీసుకెళ్లారు సైనికులు.
ఒక భర్త దగ్గర నుంచి భార్యను వేరు చేస్తే ఆ భర్తకు ఎలాంటి మనోవేదన ఉంటుందో మనందరికీ తెలుసు. ప్రియులారా, ఆ షార్మను ఐగుప్తు రాజు ఫరో రాత్రంతా చెడిపేస్తాడేమో, నా భార్య కన్యాత్వమును చెడుపుతాడేమో, నా భార్యను షారమ్మను కాపాడమని రాత్రంతా కన్నీరు కార్చి అబ్రహాము గారు ప్రార్థించాడు. ఆయన కార్చిన కన్నీరు ప్రియులారా, తన భార్యను కాపాడండి, ఒక రాజు నా భార్యను చెరపబోతున్నాడు అని కన్నీరు కార్చి రాత్రంతా వేదన పడుతూ ఉంటే ఆ ప్రార్థన, అబ్రహాము అబ్రహాము ఫరో దగ్గరికి వెళ్ళలేకపోయాడు. కానీ అబ్రహాము చేసిన ప్రార్థన ఫరోను తాకింది. ఫరో కాళ్ళకు బంధాలు వేసింది. ఆ ఫరో రాత్రంతా ఆ అంధగత్యను శారైని అనుభవించాలనుకున్నాడు. వెంటనే అబ్రహాము గారు చేసిన ప్రార్థన వారి ఇంటిలో ఉన్న వారందరికీ మనోవేదన కలిగించిందట. మనోవేదన కలిగించింది. ఏ ఫరో, అబ్రహాము నా కుమారుడు, విశ్వాసులకు తండ్రి, అతను మొరపెడుతున్నాడు, నీవేం చేస్తున్నావు శారమ్మతో? ఆమె కన్యాత్వాన్ని చెడుపుతానుకుంటున్నావా? ప్రియులారా, ఇంటికి వెళ్ళి చదవండి, ఆదికాండము 12వ అధ్యాయం అంతా చదవండి ప్రియులారా. ఫరో రాజు ఆమెను భార్యగా స్వీకరించాలనుకున్నాడు. కానీ దేవుడు ఒప్పుకోలేదు. మనోవేదన కలిగించాడు ఆ కుటుంబంలో ఉన్న ప్రతి వారికి. దైవ సేవకుని యొక్క కుటుంబాన్ని చెరపాలని ఆశపడితే నీ కుటుంబము వర్ధిల్లదు. వెంటనే శారమ్మ తల్లి, నీ దేవుడు చేసిన పని చాలమ్మా, నీవెందుకు అబ్రహాము తా భర్త అని చెప్పలేదు? నీకు వివాహము కాలేదని నిన్ను నా భార్యగా స్వీకరించాలని అనుకున్నాను. ఇక మీ దేవుడు చేసిన తంతు చాలు. అబ్రహామా, తీసుకుని వెళ్ళు నీ భార్యను. ఇదిగో నీ భార్యని కాదు, ఇప్పుడు నేనిస్తే ఈ ఆస్తిని, ఒంటెలను, ఎద్దులను, ఆవులను, మందనంతటిని తీసుకొని పోని. ప్రియులారా, రెట్టింపు ఆస్తి పొందుకుని అబ్రహాము వెళ్ళాడు. అబ్రహాము ఫరో యొక్క బెడ్రూములోనికి వెళ్ళలేకపోయాడు. కానీ అబ్రహాము చేసిన ప్రార్థన మాత్రము వాని కంటికి నలుసులా, పంటికి పులుసులా మారింది. దేవుడు అంత గొప్పవాడు. ప్రార్థన ఇక్కడ స్విచ్ చేస్తే అక్కడ బలి పెరుగుతుంది, ఇక్కడ హలో అంటే అక్కడ హలో అంటాం. ఎంత గొప్ప ప్రియులారా. రెండవ మారు గెరారు ప్రాంతమునకు చెందిన రాజు అబీమెలెకు రాజు శారమ్మను మరలా చెరపాలనుకున్నాడు. ఈ మాటలు ఆదికాండం 20వ అధ్యాయం 17వ వచనంలో రాయబడి ఉంది. ప్రియులారా, ఆమెను చెరపాలనుకున్నాడు, ఆమెను భార్యగా స్వీకరించాలనుకున్నాడు. కారణం ఏమిటంటే ఆమె చాలా సౌందర్యవతి. ఆమె సౌందర్యాన్ని ఆస్వాదించాలనుకున్నాడు. అప్పుడు ప్రభు స్వప్నమందు అబీమెలెక్, ఆమె ఎవరో తెలుసా? ఆదికాండము 20వ అధ్యాయం 17వ వచనములు అంటాడు. ప్రియులారా, రాత్రి వేళ దేవుడు స్వప్నమందు అబీమెలెకు నొద్దకు వచ్చి, నీ ఇంట చేర్చుకొనిన స్త్రీ ఒక పురుషునికి భార్య గనుక ఆమె నిమిత్తము నీవు చచ్చిన వాడవు.
అబ్రహాము ఎవరో తెలుసా? అతడు ఒక ప్రవక్త. నీ కోసం, ప్రజల కోసం ప్రార్థించే ప్రవక్త. ఆ ప్రవక్త భార్యను చెడపాలనుకుంటే నీవు చెడిపోతావు. ప్రియులారా, రాత్రంతా ప్రార్థించిన అబ్రహాము తన పడక గదిలోనికి వెళ్ళలేకపోయాడు. కానీ అబీమెలెకు దగ్గరికి అబ్రహాము చేసిన ప్రార్థన మాత్రం దేవుడు ఆలకించి ఏం చేశాడట? అబీమెలెక్ బాగు చేసి అబీమెలెకును అతని భార్యను బాగు చేశాను. ప్రైజ్ ది లార్డ్. రూపాంతరము చెందాడు. దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కృప. ప్రియులారా, అబీమెలెకు పాపము చేయాలనుకున్నాడు, కానీ పరివర్తన చెందుకున్నాడు. అతని కొరకు ప్రార్థన చేశాడు అబ్రహాం. అతడొక ప్రవక్త. అతని భార్యను నీవు ముట్టొద్దు. ఆమె ఒక పురుషునికి భార్య. మన దేశానికి ఎవరైనా విదేశీయులు వస్తే విదేశీయులని మనం చిన్న చూపు చూస్తాం. ఈమెకి ఎవరు సపోర్ట్ ఉండరులే, చెడిపేస్తాం. చాలా మందిని చెడిపేశారు. కర్ణాటకలో ధర్మస్థల ప్రాంతములో ప్రియులారా, హైందవ సహోదరులకు ఇప్పటికి కూడా జైనులు ఆ ప్రాంతాన్ని స్వాధీనము చేసుకుని వారే కర్తలుగా అక్కడ నిబంధనలు వారు కొనసాగిస్తూ ఉన్నారు. ఆ ధర్మస్థల ప్రాంతములోనికట యవ్వన బిడ్డలు దైవ దర్శనానికి వెళితే, ఆ దైవ దర్శనానికి వెళ్ళిన ఈ యవ్వన బిడ్డలను రేప్ చేసి చంపారట. చంపి ఒక్కొక్కరిని ఆ నదీ ప్రాంతమున పూడ్చిపెట్టారట. ఎందుకు వెళ్ళారండి? భక్తి కోసం. యవ్వన బిడ్డలనండి. ఈ సాక్ష్యం ఎవరు చెప్పారో తెలుసా? పారిశుద్ధ కార్మికుడు, అక్కడ ఆ దేవాలయం దగ్గర పనిచేసే కార్మికుడు, పారిశుద్ధ కార్మికుడు, ఎన్నో శవాలను నేను పూడ్చిపెట్టానయ్యా, ఎన్నో శవాలను ఈ నదీ ప్రాంతమున పూడ్చానయ్యా. 100 శవాలను త్రవ్వుతుంటే శవాలు ఎముకలు వస్తున్నాయి. ఇప్పుడు అతను ఇచ్చిన సాక్ష్యమును బట్టి ప్రియులారా, ఒక సిట్టునేశారు. అధికారులకు గుండెల్లో గుబులు పుట్టుకుంటున్నాయి. ఎంతో మంది తల్లులు అధికారుల దగ్గరికి వెళ్ళి, ప్రియులారా, డిఐజీ దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నారు. అయ్యా, నా బిడ్డ ప్రాంతానికి వెళ్ళి తిరిగి రాలేదు, దైవ దర్శనానికి వెళ్ళి తిరిగి రాలేదు. ఎక్కడుంది? మానభంగం చేసి చంపి పూర్తి చేశారు. ఎందుకు వచ్చిందిరా? ఇప్పుడు 1998 సంవత్సరములో నుంచి 2014 సంవత్సరం వరకు ఆ విషయాలు జరిగితే, కనీసం ఇన్ని సంవత్సరములు దాచిపెట్టి ఇప్పుడు ఎందుకు ఇలాంటిది బయట పెడుతున్నావని ఆ వ్యక్తిని అడిగితే అన్నాడట, నా సోదరి కూతురునయ్యా అన్యాయముగా రేప్ చేసి చంపి నా చేతుల్ని పెట్టారయ్యా బూడ్చమని. అందుకు నేను పరివర్తన చెంది ఈ సాక్ష్యమంతా నేను చెప్తున్నాను. సుప్రీంకోర్టుకైనా వచ్చి నేను సాక్ష్యం చెప్తాను. అభాగ్యులు, అమాయకులు, ఇంటర్మీడియట్ పాస్ కావాలని, బీటెక్ పాస్ కావాలని, దేవునికి వారు మొక్కుకోవాలని, మొక్కుబళ్ళు చెల్లించుకోవాలని చెప్పి ఆ ప్రాంతానికి దైవ దర్శనానికి వస్తే ఆ ప్రాంతాన్ని చెడిపేశారు. క్రీస్తునందు ప్రియ దైవ జనంగమా, షిలోహ్ అనే దేవుని యొక్క మందిరములో కూడా ఫీనెహాస్, హోఫ్నీ, 2 ఏలీ కుమారులు. ఆ ఏలీ కుమారుని వలన దేవుని యొక్క మందిరమును పాడు చేశారు. అటువంటి మందిరమునకు, అటువంటి పాడైన మందిరమునకు ఒక బిడ్డను కానుకగా ఇవ్వాలనుకున్నది ఆమె హన్నమ్మ తల్లి. దివారాత్రములు దేవుని యొక్క మందిరమునకు వెళ్ళి ప్రార్థించేది. అయ్యా, నీవు నాకు ఒక కుమారుని అనుగ్రహిస్తే నీ పరిచర్యకి నేను అప్పగిస్తానని ఆ తల్లి ప్రార్థించేది.
దేవుని అనుగ్రహమైన ఆ కుమారుడు పొందుకున్న తర్వాత 5 సంవత్సరముల వయసులో శిలోహం మందిరంలోనికి పరిచారకుడిగా ఆ తల్లి ఆ బిడ్డను అప్పగించింది. ఏడాదికొక్కసారి ఆ కుమారుని చూడడానికి వెళ్తుంది ఆ తల్లి. వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్తా తెలుసా ప్రియులారా? మన బిడ్డలను హాస్టల్లో ఉంటే చూడడానికి ఏం వెళ్తాం? వాడు 2 వారాలైంది, 1 మాసమైంది, వాడు ఏం తిన్నాడో ఏం తినలేదో అని చెప్పి ప్రేమగా వండుకొని వెళ్తాం మన బిడ్డలకి. ఆమె ఏమి తీసుకుని వెళ్ళిందో తెలుసా? నారబట్ట. నార అనేది దేంతో తెలుస్తారు తెలుసా? నీళ్ళల్లో నానబెట్టిన కర్రను, అది కొన్ని దినములు నానిన తర్వాత కర్ర ఊదుతూ ఉంది. ఊరిన తర్వాత ఆ కర్రకున్న నారను తీసుకుని వచ్చి పేని, ప్రియులారా, ఆమె ఏం చేసిందట? ఆ నారను అంగిగా కుట్టిందట. ఆ నారను అంగిగా కుట్టి ఏడాదికొక్కసారి ఆ బిడ్డకు సమూయేలు గారికి తీసుకుని వెళ్ళేదట. ఏమిట్లో నానబెట్టింది తల్లి? ఏమిట్లో నానబెట్టింది? నీళ్ళల్లో నానబెట్టిన ఆ కర్ర ఏంటో తెలుసా ప్రియులారా? తన కన్నీళ్లతో తడిపిన బట్టది. తన కన్నీళ్లతో, తన కష్టముతో, తన కన్నీళ్లతో ఉడికించి ప్రియులారా నేయించిన ఆ యొక్క వస్త్రాన్ని తన కుమారునికి బహుమానముగా ఇచ్చింది. ఆ వస్త్రం దేనితో తడిచింది తెలుసా? తన కన్నీళ్లతో. ఈరోజు మన బిడ్డలకు ఆహ్లాదకరముగా ఏ వస్త్రము కావాలంటే ఆ వస్త్రము. ఒక్కొక్కడు వస్తాడు టైలర్ దగ్గరికి. ఒకడు తండ్రులకేమో ఇష్టం, వీడు లూజుగా గుట్టించుకోవాలా, ఇంకా 2 సంవత్సరాలు తొడగాలని. కానీ పిల్లుడికి మాత్రం వాడికి ఇష్టంగా ఉండదు. అంకుల్ నాకు టైట్గా పెట్టాలా, యాంకిలెట్. తండ్రి ఇష్టం వేరు, పిల్లల ఇష్టం వేరు. అలాంటి ఇష్టపడేవాడు కాదండి సమూయేలు. తల్లి తన కన్నీటితో నేయించిన బట్టను తీసుకుని తన కుమారునికి ఇస్తే దాన్ని చూసి ప్రియులారా తన యొక్క దేవుని యొక్క మందిరములో పరిచారకుడిగా, నమ్మకస్తుడిగా బ్రతికినాడు సమూయేలు భక్తుడు. ఈరోజు కూడా నీ బిడ్డలు హాస్టల్లో, విశ్వవిద్యాలయాల్లో ఎంతోమంది చదువుతూ ఉన్నారు ప్రియులారా. నీవు కార్చిన కన్నీరు ఆ బిడ్డలకు అర్థం కావాలి. నీ రెక్కల కష్టం ఆ బిడ్డలకు అర్థం కావాలి అని అంటే నీ ప్రార్థన అర్థం కావాలి. నీ మోకరిల్లే అనుభవము ఆ బిడ్డలకు తెలియాలి. నీవు 10 మందిని తరుముతే నీ బిడ్డలు 100 మందిని తరిమితట్లు ఉండాలి. నువ్వు 1000 మందిని తరిమితే నీ బిడ్డ 10,000 మంది. నీవు ఒక ఆఫీసులో పనిగా అంటే అటెండర్గా నీవు పని చేస్తూ ఉంటే ఆ బిడ్డకు ఎటువంటి అనుభవం ఉండాలో తెలుసా? ఎటువంటి ఆశ కలిగి బ్రతకాలో తెలుసా? నా తల్లి ఈ హాస్పిటల్లో స్టాఫ్ నర్స్, ఈ హాస్పిటల్లో పరిచారకురాలు, ఈ హాస్పిటల్లో పేషెంట్లకు సేవ చేసే నా తల్లి నర్సుగా పనిచేస్తుంది. ఈ తల్లి గర్భములో పుట్టిన నేను ఇదే హాస్పిటల్కు డాక్టర్గా రావాలి అనే ఆశ కలిగి బ్రతకాలి. నీవిచ్చిన డబ్బును దుర్వ్యాపారమునకు వాడుకోకూడదు. నీవు పడిన కష్టాన్ని దుర్వ్యాపారమునకు పాడు చేసుకోకూడదు. పాడు చేసుకోబడిన ఆ యొక్క తప్పిపోయిన కుమారుడు పందులతో సహవాసం చేస్తూ ఉన్నాడు. అలాంటి అనుభవాన్ని నీవేదు పిల్లలకి. క్రీస్తును సంపాదించిన ఈ యొక్క ఆస్తిని, ఏ ఆస్తి? బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ఈ ఆస్తినిస్తే వాని పిల్లలు తరతరాలు అంటాడు కదా. ఎవరు? ప్రియులారా దావీదు అంటాడు కదా, నా అబ్రహాము, నా తండ్రి అయిన అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడు అంటాడు. అంటే పితరుల దేవుణ్ణి ఆరాధించి, ఆ పితరులు ఏ దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారో ఆ ఆస్తిని గిఫ్ట్గా ఇచ్చారో అదే ఆస్తిని ప్రొలాంగ్ చేశాడు దావీదు మహారాజు. క్రీస్తునందు ప్రియ దైవజనమా, పాడైన దేవుని మందిరములోనికి ధైర్యంగా
ఒక తల్లి తన బిడ్డను అంపగలదా? ఆ సమాజం చెడిపోయిందిరా, వారి దగ్గరికి వెళ్ళొద్దురా అని బిడ్డలకు చెప్తారు. కానీ ఆ తల్లి అలా చెప్పలే. పాడైన షిలోహు మందిరమును బాగు చేసి దానికి తన కుమారుని బహుమానంగా ఇచ్చింది ఆ తల్లి. కారణం ఏంటంటే ఆ బిడ్డ ఎక్కడ ఉన్నా చెడిపోడు. కారణం ఏంటంటే తల్లి పడిన కష్టము, ఆ కన్నీళ్ళు ఆ బిడ్డకు తెలుసు. ఈరోజు నీ బిడ్డలు హాస్టల్లో చదువుతున్నారా? మరి ఎంత మాత్రము దుష్టుడు ముట్టడు. కారణం ఏమిటంటే నీ ప్రార్థనకు ఆమె ప్రార్థన కూడా జతైంది కనుక. నీ ఒక్కరి ప్రార్థన నిన్ను బాగు చేయలేదు. క్రీస్తునందు ప్రియ దైవ జనగమా, సాతానుడు నిన్ను అడ్డుకోవచ్చునేమో, కానీ నీవు చేసే ప్రార్థన మాత్రము ఎవరు? సాతానుడు అడ్డుకోలేడు. ప్రార్థన అన్నిటికంటే వేగముగా వెళ్ళేది. క్రీస్తునందు ప్రియ దైవ జనగమా, ఇశ్రాయేలీయులు దాస్యములో ఉన్నప్పుడు ఐగుప్తు దాస్యములో ఇశ్రాయేలీయులకు మొదటి శత్రువుగా అమాలేకీయులు యుద్ధము చేయడానికి వచ్చారు. అమాలేకీయులను ఓడించడానికి ఇశ్రాయేలు ప్రజలు ఓటమి భయముతో అధైర్యపడుతూ ఉన్నప్పుడు మోషే చెప్పాడు, ఓ దేవుని ప్రజలారా, మీరు వెళ్ళి యుద్ధ భూమిలోనికి వెళ్ళండి, యుద్ధము చేయండి, మీ పక్షమున నేను పోరాడుతాను. శిఖరం ఎక్కాడు, కొండ ఎక్కాడు, మీకోసం నేను ప్రార్థన చేస్తాను. ఈటెలు, గొడ్డళ్ళు, ఇలాంటి ఇనుప వస్తువులు కాదండి ఆయుధాలు. ప్రార్థనే ఒక ఆయుధం. కొండ ఎక్కి ఇశ్రాయేలు ప్రజలకు చెప్తున్నాడు, నేను చేతులెత్తి ప్రార్థన చేస్తే ఇశ్రాయేలీయులకు విజయము, నేను చేతులు దించితే అమాలేకీయులకు విజయం. నా చేతులు ఎంత భారముగా ఉన్నా కానీ నా చేతులు కిందికి దించకుండా ఉంటే మీకు విజయము కలుగుతుందని ప్రియులారా, నిరంతరము ఇశ్రాయేలు ప్రజల కొరకు మోసే చేతులెత్తి ప్రార్థించేశాడు. ఈరోజు మనము కూడా చేతులెత్తి ప్రార్థించేవారిగా ఉండాలి. మొదటి తిమోతిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనములు అంటాడు, పురుషులారా, కోపమును సంశయమును మాడి ప్రతి స్థలములో మీ పవిత్రమైన చేతులెత్తి ప్రార్థించండి. కోపమును సంశయమును మాని, సంశయం అంటే అనుమానం, భార్య మీద అనుమానం. విడనాడా అబ్రహాము? నువ్వు ఫరో దగ్గరికి వెళ్ళావు, బెడ్రూమ్లోకి వెళ్ళావు, నువ్వేం చేశావో నాకు తెలియదని విడనాడా? ఆయనకు తెలుసు నా భార్య కన్యాత్వము చెడుపుకోదని. నీవు అబీమెలెకు రాజు దగ్గరికి వెళ్ళావు, ఆ రాత్రంతా రాజు ఏం చేశాడో? నమ్మకం అండి, భార్యాభర్తల మధ్య నమ్మకం. ఒక భార్య వంట వండి నీకు వడ్డిస్తున్నది అని అంటే ఒక నమ్మకం. నా భార్య మంచి వంటకం చేస్తుంది, నాకు కావలసిన వంటకం పెడుతూ ఉంటుంది. విశ్వాసంతో తింటావు నీవు. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే ఒక టాబ్లెట్ ఇస్తే, ఈ డాక్టరు టాబ్లెట్ రాసిస్తే నాకు ఆరోగ్యం అంతే అవుతుందని నమ్ముతావు. ఒక బార్బర్ షాపులకు, ఒక మంగళ షాపుకు వెళ్ళి నీవు వాడు కుర్చీ మీద కూర్చోబెట్టి టవల్ కప్పి మంగళ కత్తి తీసుకుంటే వాడి మీద విశ్వాసం పెడతావు నీవు. ఏమి వాడు గొంతు కోయకూడదా? ఎందుకు? నీకు షేవింగే చేయాలన్నా? వాని చేతిలో కత్తింది, వాడు ఏమైనా చేయగలడు. నమ్ముతావా? నమ్మవా? నమ్ముతావు. వాడు కుర్చీలో కూర్చోబెట్టి టవల్ కప్పి కత్తి తీసుకుంటే వాడిని నమ్ముతావు. యేసు ప్రభు నమ్మవా? ఇంకా నువ్వు 2 తలంపులు కలిగి బ్రతుకుచూ ఉన్నావా?
క్రీస్తునందు ప్రియ దైవ జనగమా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని మాటలను వింటున్న ప్రియమ్మ, ప్రియ సహోదరి, నీవు చేసే ప్రార్థన, నీవు ఎక్కడికైనా వెళ్ళలేకపోవచ్చు, కానీ నీవు చేసే ప్రార్థన నీవు వెళ్ళని చోటుకు వెళ్తూ ఉంది. అందుకే ప్రార్థన బహు గొప్పది గనుక, ప్రార్థన బహు బలము గలది గనుక, ప్రార్థనని ఆయుధముతో మనము ప్రభు యొక్క సన్నిధానములు ముందుకు సాగిపోతాం. ఆయన ప్రశస్త రక్తం ఇచ్చి నిన్ను విలువ పెట్టి కొనబడనది ఎందుకో తెలుసా? ఏ ఒక్కరు నశించుట ఇష్టము లేదు గనుక ప్రతి వారు కూడా ప్రార్థించే ప్రజలుగా ఉండాలని, ప్రతి వారు నరకానికి లోను కాకుండా పరలోకమనే మార్గమునకు వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నాడు. అందుకే ప్రియులరా, నీవు ఆయన సన్నిధానములు బ్రతుకుచున్న నీవు విశ్వాసులకే పోరాటాలు ఉండకుండా ఒక ఆరాటం, అనేక ఆత్మను దేవుని సన్నిధికి నడిపించాలని ఆశయముతో ముందుకు సాగిపో. ప్రేమ అనురాగాలు కలిగి బ్రతుకు, విశ్వాసములో లోపము లేకుండా బ్రతుకు. వెనక కూర్చున్న అక్కతో సరిగా మాట్లాడకుండా నీ ప్రక్కన కూర్చున్న అక్కతోనే ముచ్చటిస్తావు. ఏమి వెనక కూర్చున్నాక అక్కకు వందనాలు చెప్పలేవా? ఎక్కడుంది నీ ప్రేమ? ఎక్కడ ఉంది నీ విశ్వాసం? దాన్ని సరిచేయటానికి రాత్రింబగళ్ళు ప్రార్థన చేశాడు అపొస్తలుడైన పౌలు గారు. వారిలో ఉన్న విశ్వాస లోపము తీరింది, వారిలో ఉన్న ప్రేమ కొరతను కూడా దేవుడు తీర్చాడు. అపొస్తలుడైన పౌలు గారు అక్కడికి వెళ్ళలేకపోయినా కానీ ఏం వెళ్ళింది? ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించులాగున ప్రార్థించుకుందాం. మోషే ప్రార్థించగా ఆహారము కురిపించితివి, యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. ప్రార్థనలో శక్తి ఉన్నది, ప్రార్థనలో విజయమున్నది. ప్రియుడా, ప్రార్థనలో సాగిపోదువా. మహోన్నతుడా, ప్రేమ కలిగిన తండ్రి, సాతాను అడ్డగించి మనుషులను, ఒకవేళ మనుషులమైన మమ్మలను సాతాను అడ్డగించునేమో, ప్రార్థన మాత్రం అడ్డుకోలేదు. మేము మోకరిల్లి ప్రార్థన చేస్తే వానికి అపజయమని తెలుసు. అందుకే ప్రతి వారిని మోకరిల్లకుండా, ప్రియులారా, వాడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, వాడు సఫలుడైపోతూ ఉన్నాడయ్యా. పాటలు పాడతాం, వాక్యం చెప్తాం, దేవుణ్ణి స్తుతిస్తాం, దేవుని ఆరాధిస్తాం, పరిచర్యలో పాల్గొంటాం, కానీ మోకరిల్లడానికి మాత్రం వాడికి ఇష్టం ఉండదయ్యా. రాత్రింబగళ్ళు దశలోనిక సంఘములో ఉన్న విశ్వాస లోపాన్ని, ప్రేమను సరిచేసింది ప్రార్థన. అబీమెలెకు షారమును చెరపాలన్నప్పుడు రాత్రింబగళ్ళు ప్రభువా రాత్రి కన్నీరు కార్చి అబ్రహాము విశ్వాసముతో ప్రార్థించినప్పుడు ఆ కుటుంబ సభ్యులకంతా నైనా మనోవేదన కలిగించావయ్యా. అబీమెలెకు షారమును తన భార్యగా స్వీకరించి తన అందాన్ని ఆస్వాదించాలనుకున్నప్పుడు అబీమెలెక్, ఆమె ఎవరో తెలుసా? ఒక పురుషునికి భార్య. ఆమెను ముట్టిన ఎడల నీవు చస్తావు. ఆయన ఒక ప్రవక్త. మీ అందరి కోసం, మనుషులందరి కోసం ప్రార్థించే ప్రవక్త భార్యను చెరపాలనుకున్నావా? అబ్రహాము గారు చేసిన ప్రార్థన, దేవుని దగ్గరికి వెళ్ళి
శారమ్మ కన్యాత్వమును చెడపకుండా అబీమెలెకు కాళ్ళకు బంధాలు వేసింది ఆ ప్రార్థన. దేవా, కాయ కష్టము పడి కన్నీళ్లు కార్చి శిలోహు మందిరములో పరిచర్య చేస్తున్న తన కుమారుడైన సమూయేలు కొరకు, అయ్యా, ఏఫోదు ధరించి పరిచర్య చేస్తున్న సమూయేలు కొరకు తన తల్లి తన కన్నీళ్లతో నానబెట్టిన అయ్యా ప్రార్థనతో నానబెట్టిన ఆ యొక్క వస్త్రాన్ని ఏడాదికి ఒకసారి తన కుమారునికి బహుమానముగా ఇచ్చేది. తన తల్లి పడిన కష్టాన్ని అయ్యా జ్ఞాపకము చేసుకునేవాడు సమూయేలు. ఆ చెడిపోయిన సమాజాన్ని బాగు చేయాలి నా కుమారుడు అని తన ఆ తల్లి ఆశయాన్ని నెరవేర్చిన వాడు సమూయేలు భక్తుడు. ఈ చెడిపోయిన సమాజాన్ని బాగు చేసే దేవుడవయ్యా. అయ్యా, అందరికీ ఆహ్వానం ఉంది కానీ ప్రభువా, ప్రార్థనలకు ఆహ్వానము లేదు, సువార్తకు ఆహ్వానము లేదు. స్వేచ్ఛగా బ్రతుకుతున్నారయ్యా. విదేశీయుల నుంచి నైనా మత్తు పానీయాలు వస్తున్నాయి, వాటిని అడ్డుకోవడం లేదు. ఒక త్రాగుబోతు కొన్ని కుటుంబాలను చెరపాలనుకుంటున్నాడు, వానికి అదుపు లేదు. అనేక కార్యాలు చేయాలని దుష్టుడు ప్రజలను తన స్వాధీనపరుచుకోవాలని అనుకుంటున్నాడు. కానీ అయ్యా, ప్రభుత్వాలు వారిని అడ్డుకోవడం లేదు, కానీ దేవుని యొక్క సువార్తికులను ప్రార్థనను అడ్డుకుంటున్నాయి. అయ్యా, వారు అడ్డుకుంటున్నా కానీ ప్రార్థనను ఎవరు అడ్డుకోలేదు అని నీ లేఖనాల ద్వారా మేము గ్రహించి ఉన్నామయ్యా. ఇట్టి సత్యాలన్నీ మేము గ్రహించి సర్వలోకానికి నీ సువార్తను ప్రకటిస్తూ సర్వలోకములను సర్వ సమాజాన్ని శిష్యులుగా చేయుటకునైనా నీ ప్రేమలోనైనా ప్రతి వారికి రూపాంతరము కలుగచేసి నైనా దుష్టుడు మరణమునందుడు చేత నీకెంత మాత్రము సంతోషము లేదు. వారందరూ తమ ప్రవర్తన దిద్దుకొని నీ తట్టు తిరుగుటయే సంతోషం. ఫరో రాజుకు పరివర్తన కలిగినట్లుగా, అబీమెలెకు రాజుకు పరివర్తన కలిగినట్లుగా ఈ సమాజానికి కనువిప్పు కలిగేలా నీ వాక్యాన్ని నాయన సర్వలోకానికి పంపించి వేగముగా నీ వాక్యాన్ని పరిగెత్తించి ప్రతి వారిలో ఉన్న చెడుతనాన్ని తొలగించమని చెప్పి విశ్వసిస్తూ యేసు ప్రభువు నీ పరిశుద్ధమైన నీ ఘనమైన నామమున